ఎంత మేకు కొట్టడానికి ట్రై చేసినా ఏమవుతుంది, అందులో దిగదు సరికదా, ఇది విరిగిపోతుంది. మామూలుగా సాధువులు కమండలాన్ని సొరకాయలతో చేసేవాళ్ళు ఇంతకుముందు. అవి మనం చూస్తాం కదా, చేతిలో పట్టుకుని ఉంటారు. ఇప్పుడు అది చేదుగా ఉందనుకుందాం. ఈయనతో పాటు అది తీర్థాలు తిరిగితే సాధువులో మార్పులు వస్తాయి. తీర్థాలు తిరిగినప్పుడల్లా ఇంకా ఇంకా ఆయనలో పాప విముక్తి అయ్యి ఇంకా ఇంకా ఆయనకి జ్ఞానం వస్తూ ఉంటుంది. అలాగని ఈ చేదు సొరకాయ ఏది ఉందో దాని చేదు పోతుందా అంటే దాని చేదు ఏమీ పోదు. ఎందుకంటే సహజంగా దాని స్వభావం ఏంటో అది మారడానికి అది జ్ఞానాన్ని నేను సంపాదించడం లేదు కదా, అది ఒక వస్తువు అంతవరకునే. ఖచ్చితంగా ఇలా మారాలి అలా ఏం అనుకోదు. కానీ ఒక మనిషి ఎందుకు మారుతాడంటే అతను అలా అనుకుని వెళ్తాడు. తీర్థంలో మునిగితే అసలు తీర్థం గురించి కూడా తెలియకుండా అందరూ వెళ్తున్నారని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా వెళ్ళడం వల్ల వాళ్ళల్లో కూడా ఎటువంటి మార్పు రాదు. అసలు ఒక తీర్థానికి వెళ్తున్నాము, ఒక క్షేత్రానికి